అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కల్చర్ పరంగా చూసుకుంటే తెలంగాణలో మందుని తక్కువ చేసి మాట్లాడరు. నాకు తెలంగాణ కల్చర్ ప్రపంచం అంతా రావాలని కోరిక. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సూపర్. ఇది కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది. కొంచెం కానీ ఇందులో చాలా నేను ఒక కన్సర్న్‌తో చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక చావు అయితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆడవాళ్ళకి కూడా గ్లాస్ మందిస్తారండి. ఎందుకంటే ఒక ఇష్టమైన వ్యక్తి పోయినప్పుడు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చే ఏడుపు, ఆ పెయిన్ అది తట్టుకోవడానికి యూ నీడ్ ఎ డిస్కనెక్ట్. డిస్కనెక్ట్. షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అమ్మో! ఈ మనిషి పోయాడా? అయ్యో! ఈ మనిషి పోయాడా? ఆ టైంలో మందన్నది ఎంత హెల్ప్ అవుతుందో మాటల్లో చెప్పలేను. ఇంక ఇది విని ఏంట్రా మందు ఇంక అందరికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను అనే ఆడియన్స్ కూడా ఉంటారు. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను మా మదర్‌తో కూడా అన్నాను తెలుసా? అమ్మా! ఎప్పుడైనా నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే మా ఫాదర్ చనిపోయిన కొత్తలో. లేకపోతే ఆవిడకి ఏదైనా కొంచెం బాధ అనిపిస్తే, "ఏం పర్లేదమ్మా ఇది మెడిసిన్‌లా తీసుకో. మందు అని ఎందుకన్నారు? బహుశా ఆ మందు చేసే పని ఇది చేస్తుంది." కానీ ఎడిక్షన్ అయిపోతే ఏదైనా తప్పే. ఇప్పుడు అతి ఏదైనా అది కదా! ఇప్పుడు అతి భక్తి ఎక్కువైపోయినా నరకమే కదా! అవును. అవును. అతి పూజలు చేసి అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పి గోల గోల చేసేవాళ్ళని ఎంతమంది చూడట్లేదు. మీకు ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ సార్. సింపుల్. సో అలాగ నేను అడ్వొకేట్ అనే పదం కూడా కరెక్ట్ కాదు గానీ, ఐ వుడ్ రాదర్ పీపుల్ టు థింక్ ఏంటది? ఎందుకు? అన్న దాంట్లో నితిన్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అదే చెప్తున్నాను. మన పాత సినిమాల్లో ఒక 80స్‌లో ఈ కల్చర్ ఈ పాయింట్లు ఇన్కల్కేట్ చేసేవారు మూవీస్‌లో. ఏంటంటే కొడుకు మందు తాగడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడెందుకురా దా నాతో పాటు కూర్చొని తాగని తండ్రి రండా? అవును. ఉన్నాయి. అలాగా మనం పిల్లలు చేసే పనులు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడంటే, "అరే! సేఫ్టీ చూసుకో, ప్రికాషన్స్ వాడుకో" అని చెప్పడం కూడా బాధ్యతే. ఛీ! అలాంటివి ఎందుకు మాట్లాడతావండి అంటే అన్ని దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. సో అలాగ ఆలోచించి ఎక్కడో బావిలో కప్పలాగా ఉండిపోయే వాళ్ళని ఎదగమని చెప్పే సలహా ఇచ్చే ధైర్యం కూడా లేదు కానీ, బట్ ఏమాత్రం ఆలోచించే వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే ఆహ్, ఇప్పుడు నితిన్ తాగడని నేను చెప్పాననుకోండి, ఎవరైనా నమ్ముతారా? అలా ఉండవు. ఊహించుకున్నవాడు ఏదైనా ఊహించుకుంటాడు. నితిన్ ఇంకా ఎలా చేస్తాడు, అలా చేస్తాడని కూడా అది కాదు. బట్ ఆయన డైట్ నాకు తెలుసు. పర్సనల్‌గా తెలుసు. ఎవరు నితిన్? నితిన్ గారిది. ఆయన ఎగ్ వైట్ మీకు మీకు తెలిసుంటది. 3 పూటలా తింటారు ఆయన. ఒక పర్టిక్యులర్ రైస్ ఉంటది. అది మాత్రం ఒక బౌల్ తీసుకుంటారు. చిన్న బౌలు. ఆయన మొత్తం బ్రేక్‌ఫాస్ట్ గాని, డిన్నర్ గాని బట్ ఎక్కువ వైట్స్ తీసుకుంటారు. ఎంత లీన్‌గా ఉంటారు ఆయన. వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అతను మాత్రం మనిషి కాదా? ఆ! ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత తింటాను నేను రిటైర్ అయిపోయి పోనీ అతను హీరోగా 50 ఏళ్ళకి రిటైర్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు తింటానంటే బాడీ పర్మిట్ చేస్తదా? చేయదు. అంటే 15 ఏళ్ళు, 18 ఏళ్ల క్రితమే జిమ్ జాయిన్ అవ్వటం వల్లో, హెల్త్ కాన్షియస్ అవ్వటం వల్లో, ఒక యాక్టర్‌ని అవుదామనో, ఒక మోడల్‌ని అవుదామనో, ఒక ఫిట్‌నెస్ దీంట్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేసే సాక్రిఫైస్ అర్థం ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ కొన్ని రుచులకు ఆళ్ళ దూరం. హ్మ్. వాళ్ళకంత డబ్బులెందుకు ఇస్తారు? వాళ్ళకంత కీర్తి ఎందుకొస్తుందంటే అదే కారణం. నేను అవన్నీ చేసే ఆలోచన 1% లేకే 100% లేకే 1% లీడ్ రోల్స్ అంటే హీరో అంటాం కదా మనం. అలాంటివి చేద్దాం అన్న ఆలోచన నాకెప్పుడు రాదు. అబ్బా! ఆ నొప్పంతా ఎవడు పడతాడు? ఆ బాధంతా ఎవడు అనుకుంటున్న నాకు వీళ్ళందరిని చూస్తే సోషలైజింగ్‌లో చేసే డ్రింకు వాటి గురించి తప్పితే అక్కడ గ్లాస్ నీళ్ళు పెడతాడన్న విషయం ఎందుకు చెప్పాలి? కరెక్ట్. నితిన్ నేను కూర్చొని మందు కొడతాను చెప్పొచ్చుగా. అది గ్లోరిఫై చేయాలనుకుంటే. సార్ ఒకటి చెప్తా. అర్థం చేసుకునేవాళ్ళు మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటారు సార్. దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా అలాంటి ఆడియన్సే ఉన్నారు నాకు. సార్. ఏమన్నా క్వెషన్‌లు అడిగే యాంకర్‌ల వల్ల వచ్చే ఇరిటేషన్ నుంచి కామెంట్స్ ఏదో తేడాగా చూస్తున్నానే తప్ప, టంగ్ స్లిప్ అవుతాను సార్ నేను కూడా ఎప్పుడైనా అవ్వచ్చు. ఇప్పటిదాకా అవ్వలేదు అంటే ఇంక అవ్వనని కాదు. ఎప్పుడైనా ఏదైనా సార్. అవ్వచ్చు. క్షమాపణ చెప్పుకున్నా కూడా పరిస్థితులు బాలేవు సార్. హ్మ్. నువ్వు అనేసావు ఎందుకు అన్న దగ్గర ఉన్నారు. అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళని ఏదో ఒకటి అనాలన్న ధోరణి పీపుల్‌లో ఉంది. నన్నేదో అన్నారని నేను వాళ్ళని నాకేం అవ్వకపోయినా మాట్లాడుతున్నా అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటాను నేను. అనే వాళ్ళకి ఎక్కడో కోపం వచ్చి ఏంటి ఈడికి అనలేదని పెద్ద ఏదో ఏద్దాం రండిరా అనుకుంటే ఒకటి. కూరుంటే నేనే తెచ్చుకున్నట్టు. కానీ నా ప్రయత్నం ఏంటంటే సైలెంట్‌గా ఉండిపోకూడదు సార్. వి హావ్ టు రైజ్ వాయిస్. వాళ్ళిచ్చే కామెంట్స్ చాలా వాల్యుబుల్. బూతులు మాట్లాడకుండా సక్రమంగా ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పండి. కనీసం ఒకటికి హెల్ప్ అవుద్ది 1000 మందికి కాకపోయినా. చాలు కదా అది. మీటర్ తప్పారా మంచికి బదులు చెడు కొన్ని కోట్ల మంది జరుగుతుంది సార్. అవును. అంతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే యాక్చువల్‌గా మీతో నేను ఇంకా చాలా ఎక్కువ సేపు కూర్చోవాలనుకున్నాను. బట్ కుదరట్లేదు.
మీరు మాత్రం నాకు ఖచ్చితంగా మరో ఇంటర్వ్యూ ఇవ్వాలి నాది ఎప్పుడు అయిపోయిన సినిమా ఒకటి ఉందో ఇప్పుడే చెప్పేస్తున్నా, అదేదో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. సార్. అప్పుడు ఐ నీడ్ ఆల్ ద హెల్ప్ ఆన్ తప్పకుండా సార్, డెఫినెట్గా మీరే. తప్పకుండా మా టిఎన్ఆర్ ఉన్న ప్లేస్ ఇది. సార్. సో ఐ స్టిల్ థింక్ హీస్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఇప్పుడు మా ఇద్దరిని చూస్తున్నాడు అనుకుంటాను. సార్. I love him a lot and I thank you especially for bringing his name in this interview. Sir. I love to talk as many things as possible. ఎన్ని సందర్భాల్లో అతని గురించి మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తుల్లో టిఎన్ఆర్. రియల్లీ మిస్ ఇన్ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రేక్షకులు కూడా.